చెప్పండి. లక్ష్మణ్ గారు, ఇప్పుడు చూస్తే మనకి లేటెస్ట్ ట్రెండ్స్లో సీఎంగా ఉన్నటువంటి ఆతిషి కానీ సిసోడియా కానీ స్వయంగా కేజ్రీవాల్ పైన పోటీ కేజ్రీవాల్ కూడా వెనుకంజలో ఉన్నారు. వాస్తవానికి పరమేష్ వర్మ బీజేపీ అభ్యర్థి, అతను ముందంజలో ఉన్నారు. కేకే సర్వే కూడా చెప్పింది వాస్తవానికి. కేకే సర్వే వాస్తవానికి ఏం చెప్పిందంటే ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుంది కానీ వీళ్ళు ముగ్గురు ఓడిపోతారని చెప్పారు. బట్ అతను చెప్పిన దానికి క్వైట్ డిఫరెంట్గా జరుగుతుంది. ఈ ఒక్క విషయంలో మినహాయిస్తే కీలకమైనటువంటి నేతలు ఆతిషి కానీ కేజ్రీవాల్ కానీ సిసోడియా కానీ వీళ్ళే వెనకంజలో ఉన్నారంటే బహుశా ఓడిపోయినా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఈ అవినీతి మరకలు గట్టిగా అంటుకున్నట్టు కనిపిస్తోందా? ఎలా చూడాలి మనం? 10 సంవత్సరాల యొక్క పరిపాలన ఒకటి, సహజంగానే ఓటర్లలో కొంత వ్యతిరేక శాతం పెరుగుతుంది. రెండోది పెద్ద విషయం అవినీతికి సంబంధించి. ఎందుకంటే అసలు ఆ పార్టీ పుట్టిందే అవినీతికి వ్యతిరేకంగా. తన ఉద్యమంలో కూడా పాల్గొన్నాడు కేజ్రీవాల్. అవును. అలాంటి పార్టీ ఆయన ఒక లిక్కర్ కేసులో ఇరుక్కపోవడం అన్నది ఇది సామాన్య ప్రజలు కానీ పేద వర్గాలు కానీ కూడా అంగీకరించే అంశం అయితే కాదు. అసలు లిక్కర్ తాగడం వల్లనే జీవితాలు పాడైపోతున్నాయి అన్నటువంటిది సమాజంలో ఉన్నప్పుడు ఆ లిక్కర్ కేసులు, ఆ లిక్కర్ లో అవినీతికి పాల్పడడం అన్నదని లిక్కర్ తాగేవాడు కూడా జీర్ణించుకోలేడు. తాగునోళ్ళు పక్కన తాగేవాళ్ళు కూడా జీర్ణించుకోలేడు. అది ఖచ్చితంగా బాగా పనిచేస్తుందని నేను మొదటి నుంచి ఊహించాను. పోలింగ్ అయిన రోజు కూడా అదే ఆలోచన, ఖచ్చితంగా బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయనుకున్నాము. ఇప్పుడు కూడా సరే ఫ్లక్చువేషన్స్ వస్తుంటాయి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏమో 26 చోట్ల ఆపు మెజారిటీ ఉంది, 36 చోట్ల బీజేపీ ఉంది అంటే 10 డిఫరెన్స్ చెప్తున్నది ఇప్పటి వరకు వాళ్ళకున్న సమాచారం మీద. అట్లయినా కూడా 26, 36 అంటే 10 తేడా ఉంది. ఇంకా అది పెరిగే అవకాశం ఉండొచ్చు. ఇప్పటికైతే 44 బీజేపీ 44 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. ఆపు 28 ఫ్లక్చుయేట్ అవుతుంది నెంబర్. ఎన్ని చెప్పినా బీజేపీ ఓడిపోయే పరిస్థితులు అయితే అక్కడేం కనపడలేదు. ఎందుకంటే ట్రెండ్స్ ఆ విధంగా ఉన్నప్పుడు అది దాన్ని క్రాస్ చేసి వెళ్ళటం అనేది అంత ఈజీ కాదు. అలాగే ప్రధానంగా కేజ్రీవాల్ ఓడిపోయే పరిస్థితి ఖచ్చితంగా ఓడిపోతారు నేనైతే భావిస్తున్నా. మరి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే 254 ఓట్ల ఆధిక్యంలో కేజ్రీవాల్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ 254 అనేది చాలా చిన్న నెంబర్. ఇది రౌండ్ బై రౌండ్ మారిపోతుంటుంది. ఇదే కంటిన్యూ అవుతుందని చెప్పలేము. జంగ్పురాలో 1800 ఓట్ల ఆధిక్యంలో సిసోడియా కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. బట్ హ్యూజ్ డిఫరెన్స్ లేదు. రౌండ్ బై రౌండ్ ఎట్ ఎనీ టైమ్ ఇట్ కెన్ టాపిల్ అయిపోతుంది. ప్లీజ్ కంటిన్యూ. ఖచ్చితంగా అది బీజేపీకి వ్యతిరేక ఓటు పడే పాకెట్స్ కూడా ఉంటాయి. అలాంటివి వచ్చినప్పుడు తేడా కనిపిస్తుంది. కానీ ఓవరాల్ గా మనము గమనించినప్పుడు కామన్ గా ప్రభుత్వ వ్యతిరేకత అన్నది క్లియర్ గా అన్ని యొక్క బూతులలో కూడా స్పష్టంగా తెలుస్తుంది. కౌంటింగ్ అయిపోయే లోపల వ్యతిరేకత ఎంత పర్సెంటేజ్ ఉంది అని. అక్కడ ఈవెన్ మనకు మేము ప్రధానంగా ముస్లిమ్స్ తీసుకున్నప్పుడు అక్కడ సరే ఎవరో ఒక ఆయన ముస్లిం లీడరు నేను బీజేపీకి ఓటేశాను ఎందుకు వేయకూడదు అని చెప్పింది, బాగా అది క్లిక్ అయింది వీడియో. ఆయన అలా ఎందుకు చెప్పాడు అని. అలాంటి ఆలోచన ముస్లింస్ కి వచ్చుంటే కూడా పెద్ద మార్పు అది. దాంట్లో ఏం సందేహించాల్సిన అవసరం లేదు. ఎందుకు వచ్చింది మరి అంటే అక్కడ రెండు ప్రధానంగా ఉన్నాయి. మనం ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే చవి చూసినాము, అక్కడ కూడా అదే చవి చూసినారు ప్రజలు. ఏంటి? ఒకటి అవినీతి, రెండోది దౌర్జన్యం. మీరు అనుకుంటున్నారు ఆపు నాయకులు చోట లీడర్లు, గల్లీలో ఉండే లీడర్లు, నేను విచారణ చేసి చెప్తున్నా, ఊరికేం చెప్పడం లేదు. ఎవడో టీ దుకాణం పెట్టుకుని నడుపుకుంటూ ఉంటాడు, లేకపోతే చిన్న దుకాణం పెట్టుకుంటాడు, లేకపోతే ఇంకోటి ఏదో పెట్టుకుంటాడు.
జిరాక్స్ సెంటర్ ఏదో పెట్టుకుంటాడు, ఆడలాంటి ఆటో పెట్టుకొని తోలుతుంటాడా, వాళ్ళందరూ వీళ్ళకి మామూలు ఇవ్వాలి, లేదంటే కొడతారు, లేదంటే మూసేయమంటారు. ఓకే, ఇది భరిస్తారా? అది ఎంతకాలం భరిస్తారు? ఇప్పుడు ప్రజలు భరించడానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఇప్పటికి 12 సంవత్సరాలు అయిపోయింది, అవకాశం ఇచ్చారు, ఏదో చెప్పాడు, ప్రజలు నమ్మారు, కొంతకాలం నమ్మారు. బట్ దానికి కూడా ఒక హద్దు ఉంటుంది. మీరు అన్నట్టుగా ఓపిక కూడా అందుకనేంటి వాడి రౌడీ ముందర ఏం చెప్పరు. ఇప్పుడు ఓటు తమ చేతులకు ఆయుధం ఉంది, శుభ్రంగా మీకే ఓటేస్తూ ఉంటారు, లోపల పోయి నెగిటివ్ ఓటేస్తారు. ఏం చెప్తాడు? ఇప్పుడు ఇక్కడ ప్రతి ఎన్నికల్లో కూడా ఈ యొక్క ముస్లిం ఓటర్స్ డామినేటింగ్ రాష్ట్రాలు వచ్చినప్పుడల్లా ఏం ప్రచారాలు చేశారు? టోటల్ గా ముస్లిం ఓట్లు అగెనెస్ట్ పడతాయి, ఓడిపోతారు. యూపీలో కూడా అదే చేశారు, హర్యానాలో కూడా అదే చేశారు, ఢిల్లీలో కూడా అదే చేశారు, మహారాష్ట్రలో కూడా చేశారు. ఏమైపోయింది ఇవాళ అంటే ఇక్కడ మార్పు అన్నది కనిపిస్తూ ఉన్నది. అది బీజేపీ మీద మైనారిటీ వర్గాలు, ఈవెన్ క్రిస్టియన్ వర్గాలు డబుల్ ఇంజిన్ సర్కార్ ఇవాళ లేవు. ఎందుకు? ఎందుకంటే ఒక 2 మాటలు చెప్పేస్తా. ఇక్కడ ముస్లిం మైనారిటీ లొకాలిటీలోనే వాళ్ళను వ్యాపారాలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే దోచుకునేవాడు ఎవడరా అంటే వాడు కూడా ముస్లిమే. ఇక్కడ ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో యూపీలో, నేను అక్కడ వెళ్ళి సర్వే చేసి చెప్తున్నా, నేను ఊరికే చెప్పడం లేదు. ఎక్కడ? ఢిల్లీలో చాలా మంది మైనారిటీ మాట్లాడింది. యూపీలోనా, ఉత్తరప్రదేశ్ లోనా? అంటే ముస్లింలో మార్పు అనేది ఎక్కడ వచ్చింది అనేది యూపీలో. అక్కడ ఏమైంది, ఏం చెప్తున్నారు వాళ్ళు? సాయంత్రం మాత్రమే వాడు మావాడే వస్తాడు, కొడతాడు, బెదిరిస్తాడు, డబ్బులు లాక్కొని పోతాడు, తాగుతాడు, తింటాడు, ఇవన్నీ చేస్తున్నారు. యోగి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము సురక్షితంగా ఉన్నాము, వాడు మా జోలికి రావడం లేదు, వాడు ఎక్కడో పరారైపోయిండు, మేము వ్యాపారాలు సురక్షితంగా చేసుకొని మా పిల్లల్ని చదివించుకుంటూ మేము జీవిస్తున్నాము. ఇది 98% మంది చెప్పారు ఆ మాట. నేను మాట్లాడిన వాళ్ళతో ఎవరో ఒక అతను సమాజ్వాదీ పార్టీ అతను కూడా ఒప్పుకుంటాడు ఆ విషయాన్ని. ఓకే, అతను కూడా కాకపోతే సమాజ్వాదీ పార్టీ కమిటెడ్ కాబట్టి నేను ఆ పార్టీకి ఓటేస్తాను సార్, కానీ బీజేపీ ఉండాల్సిందే, రౌడిజం పూర్తిగా పోయింది. ఇది ఢిల్లీలో కూడా అదే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు రేపు ఢిల్లీలో కూడా ఆ యొక్క ఆప్ నాయకుల దౌర్జన్యాల నుంచి ఇవాళ విముక్తి జరగబోతున్నది. జరిగిన తర్వాత ప్రజలు చెవి చూస్తారు, బీజేపీ పాలన ఎలా ఉంటుంది, రౌడిజం ఉంటుందా ఉండదా, వాడు ఎక్కడ పారిపోతాడా ఉన్నాడా. వాళ్ళు పారిపోతారు, ఒక్కడ మిగలడు అక్కడ. బీజేపీ అధికారంలో ఢిల్లీలో వస్తే మాత్రం ఈ గల్లీ రౌడీలు, ఈ దోపిడీలు అన్నీ ఆగిపోతాయి. ఏమి ఓకే లక్ష్మణ్ గారు, వెల్కమ్ బ్యాక్. మళ్ళీ వస్తాం దగ్గరికి. మురళి గారు, మనకి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే నిజంగానే అసలు ఒక్క స్థానం